కాకినాడ బీచ్లో విషాదం చోటు చేసుకుంది. బీచ్లో ఆహ్లాదంగా గడిపేందుకు వెళ్లడమే ఆ ఇంటి పాలిట శాపమైంది. న్యూ ఇయర్ సెలవు కావడంతో కాకినాడ బీచ్కి వెళ్లిన ఇంటర్ విద్యార్థులు కాసేపు ఆనందంగా గడిపారు. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి విద్యార్థి సతీష్ మరణించాడు. హాస్టల్లో ఉంటూ ఆదిత్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సెలవు కావడంతో సరదాగా సముద్రానికి వెళ్లి అలల దాటికి సముద్రంలో మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని కాలేజీ యాజమాన్యం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమకు చెప్పకుండా విద్యార్థులకు ఔటింగ్ ఎందుకు ఇచ్చారని కాలేజీ ముందు పేరెంట్స్ ఆందోళనకు దిగారు. ఏడాది మొదటి రోజే తమ కుటుంబంలో విషాదం నెలకొందని బోరున విలిపించారు తల్లిదండ్రులు. ఎప్పటి నుంచి మధ్యాహ్నం 4 పరిగెత్తితే ఆల్రెడీ డోర్ బాది చూపించండి. డోర్ బాతుంటే తీయలేదండి. మళ్ళీ డ్రైవర్ దగ్గరికి వచ్చి బాబు అంతా చచ్చిపోకూడదు నా కొడుకేనయ్యా కొంచెం ఆఫ్ చేయంటుంటే ఎదురు ఆపుతానే చెప్పి ఔటింగ్ ఇచ్చారు సార్. ఔటింగ్ ఇస్తే మామూలుగానే కుర్రోడు బయటికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత నాకు బయటకు వచ్చిన తర్వాత అన్నాడు, డాడీ ఇలాగ ఔటింగ్ ఇచ్చారు బయటికి వెళ్తున్నాను నాకు అని చెప్పేసి అన్నాడు. అంటే సరే జాగ్రత్త అయితేనే చెప్పేసి అన్నాను నేను. అన్న తర్వాత అయితే నువ్వు చర్చికి వెళ్దాం వచ్చారా చర్చికి అని చెప్పేసి అన్నాను నేను. అంట్లోకి లేదు ఇంకా మళ్ళీ వెంటనే వచ్చామన్నారు కదా ఎక్కడికి వెళ్తలేదు లోకల్లో ఉంటామని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అన్నాను. భోజనం చేస్తాం డబ్బులు కావాలంటే 1000 రూపాయలు నేను ఫోన్పే చేశాను. ఫోన్పే చేసిన తర్వాత మేము కోనపేట నుంచి మళ్ళీ అన్నీ చూసుకుని వచ్చేసామండి ఇంటికి. ఆడు చచ్చిపోయిన టైం ఇంకా కరెక్ట్గా మేము ఇంటికి వచ్చి ఉంటాం. వస్తాడు కదా కుర్రాడని చెప్పి స్వీట్లు కట్టుకొని ఇంటికి పట్టుకుని వెళ్ళానండి నేను. వెళ్ళిన తర్వాత షర్ట్ తిప్పుతున్నాను, షర్ట్ తిప్పి టీ షర్ట్ వేసుకుంటున్నాను. ఫోన్ చేసాడండి జగన్. ఫోన్ చేసి ఇందులో మేనేజ్మెంట్ అండి ఇన్ఛార్జ్ అండి. ఫోన్ చేసాడు, ఏంటి సతీష్ కుమార్ వాళ్ళ ఫాదర్? అవునండి అన్నాను. సతీష్ కుమార్ ఔటింగ్ ఇచ్చాం కదండి, ఒక అబ్బాయి మొలగటానికి వెళ్ళి అందులో పడిపోయాడండి అన్నాడు. అదే పడిపోయాడంటే ఏమైందండి అన్నాను. అదేనండి మునిగిపోయాడంటే ఏమైందో క్లారిటీగా చెప్పండి. చచ్చిపోయాడండి అన్నాడు. చచ్చిపోయాడంటే ఇంక నాకు ఏం మాట్లాడదు ఇంకేం వస్తుందండి. సార్ మీరు ఎక్కడున్నారు ఎక్కడ జరిగింది చెప్పండి అంటే లైట్ హౌస్ అన్నాడు. ఔటింగ్ ఇచ్చారు సార్. ఔటింగ్ ఇస్తే మామూలుగానే కుర్రోడు బయటికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత